ఇదే పవన్ కళ్యాణ్ వివిధ చోట్ల చెప్పినతనే 30,000 అమ్మాయిలు వాలంటీర్లు ఎత్తకపోయినారని చెప్పేసి కిడ్నాప్ అయిపోయినారు, నాకు ఇంటెలిజెన్స్ షోలో చెప్పినాడు అని చెప్పి, కేంద్రం ఇంటెలిజెన్స్ షోలో చెప్పినాడు అని చెప్పి, మద్యపానులందరినీ నాశనం చేసినాం అని చెప్పినాడు. ఈ రోజు ఎక్కడ పోయినాడో అర్థం కావటం. ఈ రోజు మనకు ఎక్కడైనా కానీ ఏవైనా ఊర్లో గ్రామాలు లేకపోతే సరుకులు దొరుకుతాయో తెలియదు కానీ టౌన్ లోకి తెచ్చుకోవాలంటారు. బెల్ట్ షాపులు మాత్రం ఏడ చూసినా ఉంటారు. బెల్ట్ షాపులు ఏడ చూసినా ఉంటారు. మన దాంట్లోనే చూసే అర్థం అవుతా అంటారు. రైల్వే గేట్ అవతల విధంగా ఉంటుంది, గేట్ యువతల విధంగా ఉంటుంది. పాపం ఏం చేస్తారు, బెల్ట్ షాపులు తీసుకున్నారు, కొన్ని చోట్ల వేలాలు పెట్టి తీసుకున్నారు. వాళ్ళకి ఎట్లా గిట్టుబాటు అవుతుంది చెప్పు. ఒకటి తాగాల్సిన చోట 4 తాగితేనే కదా మనకి వ్యాపారం ఇది. ఒకటి తాగాల్సిన చోట 4 తాగాలంటే సగం తీసేయాలా, సగం నీళ్లు పోయాలా, సగం ఇట్లా చేసుకుంటా పోతాం. అప్పుడు కిక్ ఎక్కదు కదా, కిక్ ఎక్కదు కాబట్టి ఒకటి కాబట్టి 4 పోతా. అట్లా ఈ కల్తీ మధ్య ఆ రోజు ప్రభుత్వం నిర్వహిస్తుంటేనే బాధపడిన వీళ్ళు ఈరోజు ప్రత్యక్షంగా ఒక కుటీర పరిశ్రమ లాగా ప్రతి చోట ఒక్కొక్క యూనిట్ పెట్టుకుంటూ దాని నుంచి మందు అందరికీ సప్లై చేసే విధంగా మొలకల చెరువులో దొరికిన అతన్ని అయితే అతను చెప్పిన ఆ కుప్పం బార్డర్ వరకు అతనంట, మళ్ళీ ఇటువైపు అనంతపూర్ బార్డర్ లాస్ట్ వరకు అతనే అంట. అతని జోన్ అంటారు, 4 జోనల్ వైజ్ గా ఉంటుంది కదా, అతని జోన్. ఇబ్రహీంపట్నం దగ్గర పెట్టిన అతంది, ఈ ప్రకాశం వరకు అతంది, ప్రకాశము, కర్నూలు, నెల్లూరు, మళ్ళీ అట్లా ఈస్ట్ వెస్ట్ అక్కడ ఒక యూనిట్. ఈ విధంగా ఎక్కడ చూసినా ఒక కల్తీ మద్యం. మన దరిద్రం ఏంటంటే మనం హాస్పిటల్ కట్టించినాం, స్కూళ్ళు తయారు చేయించినాం, కాలేజీలు తయారు చేయించినాం, అన్ని చేసినా కానీ చెప్పుకోలేని పరిస్థితి. వాళ్ళు వేసిన బురద గడుపుకోవడానికే సరిపోయే జీవితం అంతా. అలాంటి ఆ పరిస్థితులలో ఆ రోజు మనం ఉండడం జరిగింది. ఈ రోజు పరిస్థితి చూస్తే ఎక్కడ చూసినా హాస్పిటల్స్ అదే విధంగా ఉన్నాయి. దగ్గర మనము హాస్పిటల్స్ ఇక్కడే కట్టించాం. అర్బన్ హెల్త్ సెంటర్ ఒకటి లోనికోట ఒకటి కట్టించినాం, ఒకటి శాంతినగర్లో ఒకటి కట్టించినాం, ఒకటి ఎల్సీకేపురంలో కట్టించాం. మనము వైద్యము ప్రతి చోట మెడికల్ ఉండాలని మందు షాప్ అంటే వీళ్ళు ఆ విధంగా అనుకున్నారు. మనం ఈ మందుల షాప్ పెడితే వాళ్ళు ఆ మందుల షాప్ పెట్టాలా, మీరు విలేజ్ క్లినిక్లు వెళ్తే మేము బెల్ట్ షాపులు పెడతామని. పాపం దీనికి ఎందుకంటే మనకంతా బలహీనత. ఈ మందుకు తగ్గుతుందో లేదో నొప్పులు తెలియదు కానీ మనం పెట్టిన దానికి ఈ మందుకి అయితే నొప్పులు తగ్గుతాయని నమ్ముతారు. దీనిలో బాధించబడ్డ వాళ్ళందరూ ఎవరు ఉంటారంటే పెద్దలు, సాగులేం కాదు, అంత పేద మధ్యతరగతి వాళ్ళే. రోజు కూలకు పోతారు. వాళ్ళకు వచ్చిన లెక్కలో ఒక 500-600 మిగతా 200-300తో కొంటారు. మనం హాస్పిటల్స్ కట్టించిన చోట వాళ్ళు బెల్ట్ షాపులు పెట్టించినారు. మనం అభివృద్ధి కార్యక్రమాల్లో ఎన్ని చేసినా, ఇప్పుడు మన నియోజకవర్గంలోనే దగ్గర 5,000 కోట్ల రూపాయలకి పనిచేసినాం. మన రోడ్డు పని అంతా అయిపోయి తర్వాత మోడీ వచ్చి ఎప్పుడో జాతికి అంకితం చేసినాడు. ఎలక్షన్ అయిపోయిన నెలకో 2 నెలకో జాతికి అంకితం చేస్తే బాగానే ఉంది. బీజేపీ ఆఫీస్ దగ్గర టపాకులు కాల్చినారు, మేమే చేసినాం ఈ రోడ్డు అంతా అని చెప్పేసి. అంటే ఏదైనా కావచ్చు, మనం చేసిన ప్రతి పనిని కూడా ఈరోజు ఆస్వాదిస్తున్నారు, చేసుకుంటున్నారు కానీ చేయలేము.